మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్లో అత్యంత ఆసక్తికరమైన మర్మమైన అంశాల్లో ప్రకటన గ్రంథం మరొక విషయాన్ని తెలియజేస్తుంది. యూఫ్రటీస్ నది వద్ద బంధించబడిన 4 దూతల గురించిన విషయం. వారు నిర్ణీత కాల వ్యవధిలో విడుదల చేయబడతారు. అదే సంవత్సరం, అదే నెల, అదే వారం, అదే రోజు, అదే గడియకు సంబంధించి వారు విడుదల చేయబడతారు. ఈ విషయాలన్నీ కూడా మనకి అద్భుతమైన విషయాలు తెలియజేస్తాయి. దాచిన ఒక రహస్యం, దైవికమైన తీర్పుకు, ఆత్మీయ యుద్ధానికి సంబంధించిన కొన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. ఎవరు ఈ 4 దేవదూతలు? ఎందుకు బంధించబడ్డారు? ఎందుకు విడుదల చేయబడ్డారు? వారి పవర్ ఏంటి, పరిస్థితి ఏంటి అన్నీ చూద్దాం. ఈ 4 దేవదూతల గురించి ఎక్కువగా వివరాలు ఇవ్వబడలేదు. కానీ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13 నుంచి 15 వాక్యాల్లో 6వ దూత బూర ఊదినప్పుడు బంధించబడినటువంటి ఈ దూతలు విడుదల చేయబడతారు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని సన్నిధిన ఉన్నటువంటి బంగారు బలిపీఠం యొక్క 4 కొమ్ముల్లో నుంచి ఒక స్వరము వినిపించింది. 6వ బూర చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఇది శ్రమల కాలంలో 2వ శ్రమను ప్రారంభించేటువంటిది. 5వ బూర ద్వారా మొదటి శ్రమను అనుభవించిన తర్వాత 6వ బూర ద్వారా 2వ శ్రమను ప్రారంభించేది. ఆ శ్రమను కలిగజేసేది, ఆ శ్రమను ప్రారంభించేది కూడా యూఫ్రటీస్ నది నుంచి విడుదల చేయబడిన ఈ 4 దూతలు. ఈ 4 దూతలకి అవకాశం ఇవ్వబడింది. అదే 9వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 6వ దేవదూత బూర పట్టుకుని సిద్ధంగా ఉండగా యూఫ్రటీసు అనే మహానదిలో బంధించబడిన 4 దేవదూతల్ని విడిపించమని చెబుతున్న మాట వినబడింది. 6వ దూత బూర ఊదగానే యూఫ్రటీస్ నదిలోని 4 బంధించబడిన దేవదూతలు వారి సంఖ్యల నుంచి విడిచిపెట్టబడతారు. నిజానికి ఈ సంభవం అనేది 6వ ఉగ్రతా పాత్రకు సమానంగా కూడా జరగవచ్చు. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉగ్రతా పాత్రల గురించి ఉంటుంది. దేవుని ఉగ్రత, కోపంతో నిండినటువంటి ఉగ్రతా పాత్రలు కుమ్మరిస్తూ ఉన్నప్పుడు 6వ ఉగ్రతా పాత్ర కుమ్మరించినప్పుడు యూఫ్రటీసు అనే మహానదిపై పోస్తారు. అది తూర్పు రాజులకు మార్గం సిద్ధమయ్యేలాగా దాని నీళ్లు ఎండిపోతాయి. ఎండిపోయిన ఆ యూఫ్రటీస్ నది మార్గం నుంచే రాజులు యుద్ధానికి వస్తారు. హర్మగిద్దోన్ అనేటువంటి మహాభయంకరమైన యుద్ధంలో పాల్గొంటారు అని తెలియజేయబడింది. ఈ యూఫ్రటీస్ పరిసర ప్రాంతాల్లోనే యుద్ధం అనేది మొదట ప్రారంభించబడింది. ఈ యూఫ్రటీస్ పరిసర ప్రాంతంలోనే నిమ్రోదు తన రాజ్యాన్ని అక్కడ ప్రారంభించాడు. ఈ యూఫ్రటీస్ పరిసర ప్రాంతంలోనే బాబిలోనియన్ తన యొక్క విస్తరణ, విగ్రహారాధన ప్రాంతంగా ఉద్భవించింది. ఆ తర్వాత బబులోను పతనం కూడా అక్కడే జరిగింది. అక్కడ తీర్పు తీర్చబడుతుంది అని జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ యూఫ్రటీస్ నది గురించి పూర్తి సమాచారం, యూఫ్రటీస్ నది యొక్క పరిస్థితి, వాటి సంభవాలు అన్నీ కూడా ఒక వీడియోలో వివరించడం జరిగింది. ఆ యూఫ్రటీస్ నది నిజంగా ఎండిపోతుందా అనేటువంటి అంశంతో కూడా ఆ వీడియోలో అన్నీ మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఆ వీడియోను కూడా చూడండి. యూఫ్రటీస్ నది గురించి ఆ వీడియోలో మనం నేర్చుకుంటే, యూఫ్రటీస్ వద్ద బంధించబడిన 4 దూతల గురించిన విషయాలు ఈ వీడియోలో నేర్చుకోవాలి. అసలు ఎవరు ఈ బంధించబడిన దూతలు? ఆ బంధించబడిన దూతలు ఎవరు అని చూస్తే మొదటగా ప్రస్తావించాల్సింది దేవదూతలు. దేవదూతలు అనేటువంటి విషయం వీరికి వర్తించదు. ఎందుకు అంటే దేవదూతలు పవిత్రతను కలిగి ఉన్నవారు, దేవుని వారు. కానీ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వాక్యంలో బంధించబడ్డారు అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వాక్యంలో సాతాన్ను కూడా 1000 సంవత్సరాలు బంధించబడ్డానికి ఉపయోగించిన పదజాలాన్నే వాడారు. దేవుని దేవదూతలు లేదా పవిత్రత కలిగిన దేవదూతలు బంధించబడరు. దేవునిలో స్వేచ్ఛగా కదులుతారు, స్వేచ్ఛగా ఉంటారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని మాట ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం నడుస్తారు. కానీ ఈ 4 దేవదూతలు కాదు. వీరికి రక్షించడం తెలియదు, సేవ చేయడం తెలియదు. సో ఈ 4 దూతలు దేవుని దేవదూతలైతే మాత్రం కాదు. ఇక రెండవది పడిపోయిన దేవదూతలు లేదా ఎవిల్స్ అని, ఫాలెన్ ఏంజల్స్ అని అంటున్నాం. 90% సేవకులంతా నమ్మేది ఈ 4 దేవదూతలు ఫాలెన్ ఏంజల్స్ అని. ఈ ఘోరమైన పాపం చేసేటువంటి పడిపోయిన దేవదూతలు మహాదినము వరకు, తీర్పు దినం వరకు కూడా చీకటిలో శాశ్వతంగా సంఖ్యలతో బంధించబడ్డారు అని 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో, యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా ఇలా పాపం చేసిన దూతలను పాతాళంలో న్యాయ తీర్పు వరకు కూడా బంధించి ఉంచారు అని తెలియచేయబడింది. అయితే ఇంకొక విషయం కూడా ఉంది, వాచర్స్ అని చెప్పి అంటారు. హానోకు గ్రంథం ప్రకారం, ద బుక్ ఆఫ్ ఎనోక్ ప్రకారం వీళ్ళు వాచర్స్ అని, వీళ్ళు అంతకుముందు ఉండేవాళ్ళు, తర్వాత బంధించబడ్డారు అని చెప్తారు. వాచర్సు జలప్రలయానికి ముందు భూమి మీద సంచరించి మానవుల యొక్క మనుషులను, భార్యలను చూసుకొని నెఫీలియం అనేటువంటి రాక్షసులను కన్నారు అని, ఆ తరువాత వీరంతా తుది తీర్పు వరకు కూడా వారు చేసిన అతిక్రమణకు చీకటిలో బంధించబడ్డారు అని చెప్పి హానోకు పుస్తకం వివరిస్తుంది. అయితే వారి పిల్లలు నెఫీలియములు ఈ జలప్రలయం వరకు కూడా హింస, బేభత్సం ద్వారా పాలించిన రాక్షసులుగా వర్ణించబడ్డారు. జలప్రలయం ద్వారా నెఫీలియంను నాశనం చేసినప్పటికీ కూడా
వాచర్స్ తమ తుది తీర్పు కొరకు ఎదురు చూస్తూనే శిక్ష అనుభవిస్తున్నారు అని చెబుతాం. అందుకే వీళ్ళని వాచర్స్ అని కూడా అంటున్నారు. అయితే వాచర్స్ కూడా చాలామంది ఉన్నారు, బంధించబడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా నలుగురిని మాత్రమే, ఫాలెన్ ఏంజల్స్ కూడా చాలామంది ఉన్నారు, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా నలుగురిని మాత్రమే బంధించారు. అందుకే వీరు ఫాలెన్ ఏంజల్సా వాచర్సా అంటే వీళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు, వీరిలోనే ఉన్నత స్థాయి వ్యక్తులు, వీరిలోనే పవర్ఫుల్ వ్యక్తులు. ఫాలెన్ ఏంజల్సే అయినప్పటికీ ఆ ఫాలెన్ ఏంజల్స్లో అత్యంత భయంకరమైన శక్తివంతమైన వారు. అందుకే ఈ నలుగురిని సమయం వచ్చేంత వరకు, ఒక సంవత్సరానికి, ఒక నెలకు, రోజుకు, గడియకు కూడా టైం వచ్చేంత వరకు కూడా వీరు బంధించబడతారు. అలా వారిని స్పెసిఫిక్గా యూఫ్రటీస్ నది వద్ద బంధించబడి ఉన్నారు అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్, ఎంత పవర్ఫుల్, ఎంత భయంకరమైన విధ్వంసకారులో చూడాలి. అందుకే ఈ నలుగురు దూతలు ఎవరు అనేది బైబిల్ మనకి ఇవ్వలేదు, సరిగ్గా దాని గురించి ప్రస్తావన లేదు. ఎవరు, ఏంటి, ఎందుకు అనేది స్పష్టంగా మనకు తెలియచేయబడినప్పటికీ కూడా మనకు తెలిసిన విషయం ఒకటే, వీరందరికన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారు, ప్రత్యేకమైనటువంటి వారు దుష్టులు, వినాశనకరులు, వినాశనం కలుగజేసేవారు. వినాశనం కలిగచేయడానికే విడుదల చేయబడుతున్నారు. భూమిపై వినాశనం సృష్టించడానికి వారిని విడిచిపెడతారు. నలుగురు దూతలు కూడా వినాశనకరులు, దుష్ట దేవతలు. అందుకే ఈ నలుగురు ప్రత్యేకంగా చాలా పవర్ఫుల్గా బంధించారు. ప్రకటన గ్రంథం 9:15 వాక్యం చూడండి. అప్పుడు వీరు విడుదల చేయబడిన తర్వాత మాట్లాడిన మాట ఇది, మనుష్యులలో 3వ భాగం చంపడానికి 1 గంటకు, 1 రోజుకు, 1 నెలకు, 1 సంవత్సరానికి సంబంధించిన సిద్ధపరచబడిన ఆ సమయానికి ఆ నలుగురు దేవదూతలు విడిచిపెట్టబడతారు. అలా విడిచిపెట్టబడిన వాళ్లే విధ్వంసకరులు, విడిచిపెట్టిన వాళ్లే దుష్టదూతలు. అందుకే వీరు విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చారు. ఈ నలుగురు దూతలు విడిచిపెట్టబడ్డారు. అది 1 సంవత్సరం, అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు, అదే గంటకు సిద్ధపరిచిన వాళ్ళు. ఆ నలుగురు దూతలు మానవాళిలో 3వ వంతును నాశనం చేస్తారు. ఆ తర్వాత 20 కోట్ల సైన్యం గురించి మనం చూస్తాం. ఈ నలుగురు దూతలు విడుదల చేసిన తర్వాత 20 కోట్ల మంది గుర్రపు సైన్యం విడుదల చేయబడుతుంది. ఆ గుర్రపు సైన్యం కూడా వస్తారు. సో నియమించబడిన ఈ దూతలు విస్తృతంగా 3వ వంతు మనుషులను చంపేస్తారు, విధ్వంసాన్ని సృష్టిస్తారు. భయంకరమైన విధ్వంసాన్ని భూమి మీద మనం చూస్తాం. మానవాళిలో 3వ వంతును చంపించే వినాశనకరమైన తీర్పు అమలు చేయబడుతుంది. అలాంటి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించడానికి దూతలు బయలుదేరొస్తారు. 6వ దూత బూర ఊదినప్పుడు జరిగేటువంటి సంభవాలు, బలిపీఠం నుంచి స్వరం వినిపించినప్పుడు జరిగేటువంటి సంభవం కేవలం ఈ 4 దూతల గురించే. ఈ 4 దూతలు విడుదల చేయబడితే 2వ మహాశ్రమ కనబడుతుంది. మనుషులకు కలిగేటువంటి అత్యంత భయంకరమైన శ్రమలలో 5వ బూర ఊదినప్పుడు మొదటి శ్రమ ప్రారంభమైతే మిడతల ద్వారా, 2వది 6వ బూర ఊదినప్పుడు 2వ శ్రమ ప్రారంభమవుతుంది ఈ గుర్రపు సైన్యం ద్వారా. 4 దూతలు విడిపించబడిన తర్వాత 20 కోట్ల గుర్రపు సైన్యం వస్తుంది. ఇలా 20 కోట్ల మంది సైన్యంతో కలిసిన ఈ 4 దేవదూతలు 3వ వంతు మనుషులను హింసించి, ప్రేరేపించి చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరిని అంటే ముద్రించబడిన వారిని కాకుండా, దేవుని చేత ముద్రించబడిన వారిని కాకుండా మిగతా వారిని హింసించి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇదే 9వ అధ్యాయం 20వ వాక్యం, 21వ వాక్యం కూడా చూడండి. వారు మారు మనసు పొందలేదని, మారు మనసు పొందిన వారు కాదు అని చెప్పి కనబడతారు. వారు హింస పొందుతారు, హాని కలిగి చేయబడతారు. 5వ బూర ద్వారా మొదటి శ్రమలో దేవుని ముద్ర లేని వారికైతే ఇప్పుడు మారు మనసు పొందని వారికి. ఇదంతా 4 దూతల గురించిన విషయం, 4 దూతలు చేసేటువంటి విధ్వంసం గురించినటువంటి విషయం. అయితే ఈ దూతలు యూఫ్రటీస్ నదిలో అక్షరాల బంధించబడతారా అంటే దీనిలో ఆత్మీయ కోణాలు అనేక రకాలుగా అర్థం చేసుకుంటారు. ఈ వివరాలన్నీ కూడా సర్వసాధారణంగా ఒక ప్రాంతంలో బంధించబడిన, నిజంగా బంధించబడి ఇప్పుడు అరుస్తున్న దూతలుగా చాలామంది వెతుకుతున్నప్పటికీ కూడా వీటిలో గుప్తమైన అనేకమైన విషయాలు ఉంటాయి. ఇది ఒక విపత్తు గురించి, ఒక మహాభయంకరమైన ఒక సంభవం గురించి చెబుతున్న విషయాలు. ప్రపంచ చరిత్రలో చాలా నిర్దిష్ట సమయంలో జరిగేటువంటి సంఘటన. మానవాళిలో 3వ వంతును చంపేటువంటి స్థితి ఏంటి అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా నాశనం చేసేటువంటి పరిస్థితి. ఈ దుష్టదూతలు ఎలా మనుషుల్ని అటాక్ చేస్తారో తెలుసా? ప్రకటన గ్రంథం 9:18 వాక్యంలో 3 దెబ్బలు చేత అని ఉంటుంది. 3 దెబ్బలు అంటే ఏంటి అంటే వాటి నోటిలో నుంచి వెలువడేటువంటి అగ్ని, ధూమ, గంధకాల వల్ల, అంటే అగ్ని, పొగ, గంధకం వల్ల ఈ మనుషులు 3వ భాగం వీటి వల్లే హతమైపోతారు. అగ్ని, పొగ, గంధకం ఆత్మీయంగా నాశనం చేయబడతారు. అలా 3 దెబ్బల చేత మనుషులను 3వ భాగం హింసిస్తారు. అలాగే ప్రకటన గ్రంథం 9:19 వాక్యం చూడండి, ఇది 2వది. వాటి శక్తి వాటి నుదుటి మీద, తోకల్లో ఉంటుంది. ఎందుకంటే వాటి తోకలు పాముల వలె ఉండి
తలలు కలిగి ఉంటాయి. అవి వాటితో హాని చేస్తాయి. అలా వాటి నోటు నుంచి, వాటి తోక నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్సే మనుషులను హింసించి చంపుతాయి. అలా 3వ భాగం మనుషుల్లో చనిపోతారు. అలా వారి యొక్క శక్తి అనేది అబద్ధాలు, మోసాన్ని ప్రకటిస్తాయి. వారు దేవుని దూతలని, సాతాను దేవుడే అని, ఇలా వారు అనేకమైన అబద్ధాలతో, అనేకమైన అవమానాలతో, అనేకమైన నీచమైన విషయాలతో వారు హెచ్చించి అనేకులను పోగు చేసి మనుషులను చంపుతారు, హింసిస్తారు. మరి వీరి నుంచి ఎవరు తప్పించబడతారు అంటే కేవలం దేవుని ముద్ర కలిగిన వారు మాత్రమే తప్పించబడతారు. వారి నుంచి వెలువడే అబద్ధాలు నమ్మకుండా, మోసాల నుండి జాగ్రత్త పడేటువంటి దేవుని ముద్ర వేయబడతారు. వారు మాత్రమే తప్పించబడతారు. మిగతా వారంతా హింసించబడి చంపబడతారు. ఇక ఈ విషయం ఎన్నిసార్లు మాట్లాడుకుంటే అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఆత్మీయ యుద్ధం అంత భయంకరమైనది, అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. ఆత్మీయ యుద్ధం గెలవడం అంటే అంత చిన్న చితక విషయం కాదు. ఆత్మీయ యుద్ధం అంత భయంకరమైనది. అందుకే ఆత్మీయులతోనే యుద్ధం. మనం పోరాడేది శరీరులతో కాదు, దుష్ట సంబంధమైనటువంటి శక్తులతో. ఇలాంటి శక్తులతో దేవుని ముద్ర కలిగి, దేవుని వాక్యము ద్వారా వారు వెలిగించబడి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారు మాత్రమే, దేవుని ముద్ర కలిగిన వారు మాత్రమే, దేవుని చేత ముద్ర వేయబడ్డవారు మాత్రమే వాటి నుంచి మినహాయించబడతారు, వాటి నుంచి తప్పించుకుంటారు. అందుకే మన ఆత్మీయ జీవితంలో అప్పుడు నడవడానికి, బ్రతకడానికి, పనిచేయడానికి, మారడానికి, మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. అందుకే సమయం ఉన్నప్పుడే, దీపమున్నప్పుడే అన్నీ చక్కబెట్టుకోవాలి. మనం సిద్ధపడాలి. సమయాన్ని దేవునికిచ్చి వాక్య జ్ఞానం వైపు వెళ్ళాలి, సత్యం వైపు వెళ్ళాలి. అనేకమైన దుష్టాత్మల చేత, ఆ దుష్టాత్మల నోటు నుంచి వెలువడేటువంటి ఇలాంటి అగ్ని, ధూమ, గంధకాల వంటి మోసపు మాటలు, అబద్ధాలు, ఫేక్ న్యూస్లు, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్లు, మనల్ని దారి తప్పించేటువంటి అబద్ధ ప్రవక్తల మాటలు, ఇవన్నీ కూడా మనల్ని త్రోవ తప్పించడానికి, మనల్ని పడగొట్టడానికి, మనల్ని డైవర్ట్ చేయడానికి, మనం జ్ఞానం వైపు నడకుండా అసత్యంలోకి నడిపించడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కాబట్టే మన యుద్ధం ఆత్మీయులతో, దుష్ట సంబంధులతో. ఆఖరికి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13, 14 వాక్యాలు చూడండి. అక్కడ మహాఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుంచి, అబద్ధ ప్రవక్త నోట నుంచి 3 అపవిత్రాత్మలు బయలుదేరతాయి. 3 కప్పల వంటి అపవిత్రాత్మలు బయలుదేరతాయి. వాటి స్పెషాలిటీ సూచక క్రియలు. సో సూచక క్రియలు అనేటువంటి 3 దురాత్మలు బయలుదేరి మనుషులను చెడగొడతాయి. అలానే ఈ దుష్ట సంబంధమైన ప్రతి వాటి విషయంలోనూ కూడా ఇలానే. సో ఇలా సూచక క్రియలు అని, అబద్ధాలు అని, మోసాలు కానీ, మిస్లీడింగ్ అని, ఇలాంటి ప్రతీదీ కూడా మనల్ని అయోమయానికి గురి చేసి దేవుని నుంచి దూరం చేసేటువంటి పరిస్థితులే. ప్రకటన గ్రంథంలో మనం మాట్లాడింది ఒక చిన్న అంశం గురించి మాత్రమే. అలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మన ఊహకు అందనివి, మన అంచనాలకు అందనివి, మన ఆలోచనకు అందని అత్యంత భయంకరమైన విషయాలు, అమోఘమైన విషయాలు కూడా ఉండొచ్చు. మన ఊహకు, ఆలోచనకు అందని విషయాలు కూడా ఉంటాయి. సో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం ఊహించలేని పరిస్థితి. కాబట్టే సమయం ఉన్నప్పుడే మనం చక్కబెట్టుకుని, వాక్యాన్ని నేర్చుకుని, శ్రద్ధగా దేవుని వైపు పయనించాలి. దేవుని వాక్యంలో నిలబడాలి. దేవుని చేత ముద్రించబడాలి. ముద్రించబడిన వారు మాత్రమే వీటి నుంచి తప్పించుకుంటారు. సో ఇది ఈ వీడియోలోని పూర్తి అంశం. ఈ విషయం కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. సమయం ఉన్నప్పుడే మనం మారు మనసు పొంది దేవుని వాక్యం వైపు పయనించండి. ఇంకేదైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉంటే వాట్సాప్ చేయండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. అట్లానే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యకు సహాయం చేయాలి అనుకుంటే మీ కానుకలు స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించి మాకు సహకరించండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయుండి మనల్ని నడిపించి బలపరచునుగాక. ఆమెన్.